నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల వైసీపీకి దూరమైన విజయసాయిరెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మనసులో నాకు స్థానం లేదు కాబట్టే నేను ఆ పార్టీని వీడానని, ఇంకా వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పారు. ఇంకా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తీరు గురించి కూడా ఆయన చెప్పారు. అసలు ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పేది వాస్తవమేనా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి మారలేదు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అంతేకాకుండా కోటరీలకు దగ్గరగా ఉండే వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది, కోటరీ మాటలనే వింటారు అని చెప్పి కూడా అన్నారు ఆయన. అంతేకాకుండా ఇంకా ఇండైరెక్ట్గా 3.5 సంవత్సరాల పాటు నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను వైసీపీలో అని చెప్పడం కూడా జరిగింది. అసలు ఏంటి, ఆయన ఎవరిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మనకి ఆయన వ్యాఖ్యల్లో తెలుస్తుంది సార్. ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమే కాదు, వైఎస్ఆర్సిపి ఉనికి ఎలా ఉండబోతుందని కూడా ఆయన స్పష్టంగానే చెప్పాడు. రెండోది, అసలు వైఎస్ఆర్సిపిలో అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాట్లు చెప్పాడు. తర్వాత ఆధిపత్య పోరు చెప్పాడు. తర్వాత అక్కడ ఉండేటువంటి నాయకుల మధ్యలో ఉండేటువంటి ఆధిపత్య పోరు, ఇవన్నీ కూడా చెప్పాడు. పార్టీలో ఉన్న లొక్కలొక్కల గురించి చెప్పాడు. తర్వాత కోటరీకి అనుకూలంగా ఉంటే మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర దర్శనం దొరుకుతుంది. పూజారులాగా కోటరీ సభ్యులు తయారయ్యారు. ఏ అంశాన్ని కూడా, ఎటువంటి నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డిని కలవకుండా అడ్డుకుంటున్నారని కూడా చెప్పాడు. ఇది ఎట్లా ఉందంటే, రానంటూనే చిన్నది రాములోరి గుడికొచ్చే చిన్నది అని ఏదో సినిమాలో ఒక పాట ఉంది. ఆయన మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే రాజీనామా చేశానని కిందసారి చెప్పిన విజయసాయి రెడ్డి ఇవాళ అసందర్భంగా అయినా కూడా, దాని గురించి ప్రస్తావించాల్సిన అంశం కాకపోయినా కూడా, పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినా ఇవాళే ఒక పక్క పార్టీ వేడుకలు చేసుకుంటుంటే, అసలు వేడుకలు ఏంటండి, అసలు కొడిగట్టిన దీపంలాగా అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ బనుగడ. ప్రశ్నార్థకం అయిపోయింది. ఎప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడో అప్పటికే పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి ఒక సందేశం వెళ్ళిపోయింది, ఈ పార్టీ బ్రతికి బట్ట కట్టదు. అందుకే జగన్మోహన్ రెడ్డితో అన్ని కేసుల్లోనూ ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డి గారు, ఆయన అంతరంగం తెలిసిన వ్యక్తి, 3 తరాలు ఆ కుటుంబంతో అంటకాగిన వ్యక్తి, పార్టీకి రాజీనామా చేశాడంటే సభ్యత్వానికే కాకుండా 4-5 పోస్టులు కూడా ఉన్నాయి ఆయనకి. అఖిల భారత ప్రధాన కార్యదర్శి, తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభకు 2 సార్లు నామినేట్ చేశారు. ఇన్ని పదవులు ఉన్న వ్యక్తి కూడా, తర్వాత నార్త్ కోస్టల్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, ఇన్ని పదవులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడే పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఎవరు కూడా తటస్థులైపోయారు పార్టీ ఎవరు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో ప్రజల మధ్యకు వచ్చి ప్రజా ఆందోళన నిర్వహిస్తానన్నాడు, కానీ ఎవరు కూడా కార్యకర్తలు ఆయనకు సహకరించే పరిస్థితులు లేరు. అందువల్లే ఆయన లండను, లేకపోతే యలహంక ప్యాలెస్ అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు తప్ప ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇవాళ ఇంకా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, పార్టీలో సెకండ్ క్యాడర్ వాళ్ళు నా మీద కుట్ర చేశారు, నన్ను ఒక్కొక్క మెట్టు దింపుతూ వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకెక్కారని చెప్పాడు. నేను దిగిన మెట్టల్లా వాళ్ళు పైకెక్కడానికి ఉపయోగపడిందని చెప్పాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అన్నట్టు, లేదంటే వైవి సుబ్బారెడ్డితో కూడా ఆయనకి చాలా వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే కాకినాడ పోర్టు కానీ కాకినాడ సెజ విషయంలో విక్రాంత్ రెడ్డి ఒక్కడే దాంట్లో పూర్తి నిందితుడు, నాకు సంబంధం లేదు అని కూడా చెప్పాడు. అంతకు ముందుసారి రాజీనామా చేసినప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నాకు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని చెప్పాడు. అట్లా ఆ రోజు అక్కడ ఫిక్స్ చేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా ఫిక్స్ చేశాడు. ఏంటంటే, మొన్న రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ కలిగిన నాయకుడు, ఆయనకి చాలా భవిష్యత్తు ఉందన్నాడు. ఇవాళ ఏం చెప్పాడు, నువ్వు కోటరీని నమ్ముకున్నంతసేపు, కోటరీ మధ్యలో ఇరుక్కున్నంతసేపు నువ్వు పైకి వచ్చే సమస్య లేదు, అయినా కూడా నువ్వు కోటరీని విడనాటం లేదు ఇప్పుడు కూడా. అంటే అధికారంలోంచి దిగిపోయినా కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి, నీ మనసులో నాకు స్థానం లేకుండా పోవటమే నాకు మనసు విరిగిపోయింది, అందువల్లే పార్టీకి, రాజకీయాలకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను, పార్టీ నుంచి వెళ్ళిపోవటం వలన నాకు వచ్చిన నష్టం లేదని కూడా చెప్పాడు.
అంటే ఈ పార్టీ ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే కదా ఇంకా నా భవిష్యత్తు ఉండటానికి, ఇంకా నీతో అంటకాగితే ఇంకా నష్టం కూడా జరుగుతుంది, ఇంకా కేసుల్లో ఇరుక్కుంటాను, ఇప్పటికి ఇరుక్కున్న 21 కేసులు చాలు నాకు. రెండోది ఏంటంటే అసలు చాలామంది ఆయన్ని ఒక రకంగా కొంత భయపెట్టిన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. AI2గా ఉన్నాడు కాబట్టి రేపు ఇతనే టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఇతనే ఆడిటర్ అటన్నిటికీ. రేపు ఎంతైనా సరే అన్ని టెక్నికాలిటీస్ అక్కడ చూపించి అవునా కాదా అని అన్నప్పుడు ఇంట్రాగేషన్లో కోర్టు ముందు జరిగే విచారణలో ప్రాసిక్యూషన్ వాళ్ళు అడిగినప్పుడు ఈయన ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో అసలు ఈయన లేపేస్తే ఏంటి అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, అంటే ఒక చర్చ రాజకీయంగా. ఇది ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటే వివేకానంద రెడ్డి గారు లాంటి సొంత బాబాయిని లేపేసినప్పుడు ఇన్ని కేసుల్లో తను నా ఎవిడెన్స్ దీనికి ఏమైనా అగెనిస్ట్గా పనిచేస్తుందనే ఉద్దేశంతో తను కనుక లేపితే అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు తను పార్టీలో ఎవరో ఆయనకి అక్కడ శాంతి విషయంలో ఒక వివాదం వచ్చింది కదా, ఆమెని గర్భిణీ చేశాడని. అప్పుడు కూడా ఎవరు ఈయనకి సపోర్ట్గా రాలేదు. అప్పటికే ఆయన పరిస్థితి పార్టీలో బాగాలేదని మనకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అది ఆయన ఆ రోజు కూడా చెప్పాడు, మా పార్టీ వ్యక్తులే నా మీద ఇలాంటి కొన్ని అంశాలు బయటికి లీక్ చేసి నన్ను బలహీనపరచడానికి, నన్ను ప్రజల్లో అబాస్పాలు చేయడానికి చేస్తున్నారని కూడా ఆ రోజు కూడా చెప్పాడు. ఇవాళ కూడా అదే చెబుతున్నాడు, పార్టీలో నన్ను కిందకి దించినే మెట్ల ద్వారానే పైకెక్కారు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చాడు కాబట్టే నా మనసు విరిగిపోయింది. లండన్ నుంచి ఫోన్ చేసినప్పుడు కూడా పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలన్నీ నేను బయట పెట్టాను అని కూడా చెబుతున్నాడు. నేను మొత్తం చిత్తశుద్ధితోనే పనిచేశాను, ఇప్పటికి కూడా జగన్ బాగుండాలని కోరుకుంటాను, కానీ ఈ ద్వితీయ శ్రేణి వాళ్ళు ఎవరున్నారో వారి హవానే నడుస్తుంది పార్టీలో అనడం కూడా జరిగింది. సార్ ఏంటి సార్ ఈ ద్వితీయ శ్రేణి ఏంటి? అదే ద్వితీయ శ్రేణి అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఈయన్ని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా తొలగించారు, ఈయన మీద చాలా భూ కబ్జాలు చేశాడనే విమర్శలు వచ్చినాయి. ఇది కాకుండా కూడా ఇప్పుడు ఇలాంటి దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న ఆమెతో సంబంధాలు ఉన్నాయని ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ వివాదాలు వచ్చినప్పుడు కూడా పార్టీ ఆయన రెస్క్యూకి రాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఇంత ఆర్థిక సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డికి ఏర్పరిచా కదా ఈ మనీ లాండరింగ్ కేసుల ద్వారా, వీటిల్లో నేను అక్యూజ్డ్ 2గా ఉండి నా జీవితాన్ని పణంగా పెట్టి, నా వృత్తిని పణంగా పెట్టి నేను సహాయం చేసినా కూడా నాకు తగిన ప్రాధాన్యత పార్టీలో దొరకలేదు. అంటే ఒక రకంగా ఆయన ఏంటంటే సుబ్బారెడ్డి గారిని, సజ్జల్ని, భారతీరెడ్డి గారిని కూడా పరోక్షంగా అంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ మాటలు మీరు వింటున్నారు తప్ప నా చిత్తశుద్ధిని మీరు గమనించట్లేదు, నన్ను పార్టీలో దూరంగా పెట్టారు కాబట్టి నా మనసు విరిగిపోయి ఇక నేను ఈ పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నాను రాజకీయాలకు అని కూడా చెప్పాడు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో పాత్ర ఉందా లేదా అని అడిగినప్పుడు ఆయనకు ఉందని నేను అనుకోవటం లేదు అన్నాడు. కానీ అన్నాడు కానీ ఎప్పుడైతే ఇతను విక్రాంత్ రెడ్డి చేశాడు అన్నప్పుడు విక్రాంత్ రెడ్డి ఒక పోర్టుని, ఒక సెజ్ని ఆక్రమించుకోవటానికి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు లేకుండా చేయడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ రోజు ఆ పోర్టు ఎండీని చైర్మన్ని కేవీ రావుని సీఎం అఫీషియల్ రెసిడెన్స్కి తీసుకెళ్లారు, తాడేపల్లి ప్యాలెస్కి. అప్పుడు ఆయన కూడా విక్రాంత్ రెడ్డి వాళ్ళు ఎలా చెప్తే మీరు అలా చేయమని కూడా ఆదేశించాడు. ఈ అంశాలన్నీ ఆయన తెలుసు, పార్టీలో జరుగుతున్న ప్రతి విషయం తెలుసు. రెండోది పార్టీ జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయింది, పార్టీలో జరుగుతున్న అంశాలని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, కేవలం తన వ్యక్తిగత లాభాలు చూసుకుంటున్నాడు. ఇక ఈ పార్టీ మనుగడ సాగించదు, పార్టీ నిలబడదనేది ప్రజల అందరికన్నా కూడా తను విజయసాయిరెడ్డి గమనించడం వల్లనే తను రాజకీయాలకి దూరంగా జరిగాడు. ఆ రోజు ఏమన్నాడు, జనాకర్షణ శక్తి ఉంది, జగన్మోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు ఆ రోజు. అంటే అప్పటికి ఇంకా భయపడుతున్నాడు, ఇప్పుడు కొంత భయం వదిలించుకుంటున్నాడు. ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసేది, ఇంకా తన చీఫ్ మినిస్టర్ అయ్యేది లేదు, పీకేది లేదు, అలాంటప్పుడు నేను ఇంకా ఇవన్నీ ఎందుకు దాచుకోవాలి అనేసి పార్టీని నన్ను దెబ్బ కొట్టినప్పుడు నేను కూడా పార్టీని దెబ్బ కొట్టడానికి ఎందుకు భయపడాలి. తర్వాత షర్మిల విషయం సార్, ఇప్పుడు మనం విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను మొత్తం చూసుకున్నట్లయితే వైసీపీ భవిష్యత్తు కనుమరుగైపోతుంది అనే కోణంలో అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా యాదృచ్ఛికంగా చెప్పాడు అనేది అనుకోవటానికి లేదు, ఒక వ్యూహాత్మకంగానే చెప్పాడని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇవాళ పార్టీ ఆవిర్భావ దినం, అదే రోజు తను కావాలని పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట్లు, తర్వాత కోటరీ, తర్వాత కార్యకర్తల్ని, నాయకుల్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేయటం, తర్వాత వీళ్ళ స్వార్థం కోసం ఈ పార్టీని ఉపయోగించుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని నాయకులకి కార్యకర్తలకి దూరం చేశారు, ఇవన్నీ కూడా అంశాలు చెప్పాడు. అంటే ఇంకోటి కూడా చెప్పాడు, ఈ కోటరీని నువ్వు వదలలేవు, కోటరీ
కోటరీ ఉన్నంతకాలం నువ్వు ప్రజలకు దగ్గర కాలేవు, పార్టీ మనుగడ సాగదని కూడా చెప్పేశాడు. ఓ రకంగా తను నర్మగర్భంగా అని కూడా కాదు, ఇవాళ చాలా డైరెక్ట్గా చెప్పేశాడు. ఇంకా ఎన్నాళ్ళు దాస్తాడు? ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ పెట్టడానికి ఆద్యుడిగా ఉన్న వ్యక్తి మరి ఇవాళ వెళ్ళిపోయాడు. కానీ ఎన్నాళ్ళు దాస్తాడు ఆ నిజాలను? అందుకని ఇవాళ బయటకు కక్కేశాడు. ఓకే సార్. మరి మొత్తానికి వైసీపీ భవిష్యత్తు కనుమరుగైపోతుందని చెప్పి మరి ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కోటరీ మాటలు వింటారో అప్పటి వరకు ఆయన పార్టీ మనుగడ కష్టమే అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు.